హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోని నా పెళ్ళి ఆల్బమ్ చూపిస్తున్నానండి. ఇది చూపించడానికి ఒక కారణం కూడా ఉంది. అయితే ఈ పెళ్ళి వెనకాల మా నాన్నగారి కష్టం ఉంది. మా నాన్నగారే పెళ్లి చేసి పంపించారు. ఇక్కడ చూపిస్తుంది మా వారి వల్ల అమ్మమ్మ గారు. అయితే ఈ పెళ్ళి చేసిన తర్వాత ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తామనేది అది మాకు మాత్రమే తెలుసు. ఈ 13 years జర్నీలోని నేను చాలా కష్టాలు అనుభవించాను, బాధలు పడ్డాను, అవమానాలు పడ్డాను. నా అత్త ఆడపడుచుల వల్ల నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మా వారు కూడా వాళ్ళు ఏం చెప్తే అదే వినేవాళ్ళు. మా వారికి వాళ్ళ అమ్మగారన్నా వాళ్ళ అక్కన్నా చాలా అభిమానం. ఇద్దరు అక్కలన్నా సరే వాళ్ళు ఏం చెప్తే అంత ఇష్టం అనమాట. కానీ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్కి నా మనసు ఒక రాయి అయిపోయిందండి. ఆయన బాధను చూడలేకపోయి ఈరోజు నా పెళ్లి వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. నేను ఎన్ని కష్టాలు పడినా సరే నా బలాన్ని నేను అలానే రెట్టింపు చేసుకుంటూ ముందుకు సాగుకుంటూ వచ్చాను. ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూను. బట్ మా వారు వాళ్ళ అమ్మగారన్నా వాళ్ళ అక్కగారన్నా ఎంతో ఇష్టం చూపించే ఆయన వాళ్ళ మమ్మీ కానీ అక్క కానీ చెప్పిన మాట ప్రతిదీ వింటారండి. వాళ్ళకి చెప్పకుండా ఏ పని చేయరు. మమ్మల్ని వాళ్ళు రీసెంట్గా 2 years బ్యాక్ ఫైనాన్షియల్గా కూడా మమ్మల్ని డౌన్ చేశారు. మమ్మల్ని ఆస్తి విషయంలో కూడా మోసం చేశారు. ఇల్లు కొంటానని ఇల్లు కొనలేదు, మనీ సమ్ అమౌంట్ ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వలేదు. అయితే ఇంత అనుభవం ఉన్న అత్తే కోడల్ని కూతుర్లా చూసుకోలేదు. ఇంకా ఏ అనుభవం లేని ఒక కోడలు అత్తని అమ్మలాగా అనుకున్నా సరే దాన్ని ఎంతలా అవమానించి కొట్టిందంటే ఇంకా జనంలో కోలుకోలేనంత దెబ్బ కొట్టిందండి మా అత్తయ్య గారు. పైకి కనిపించేంత మంచి ఆవిడైతే ఏమీ కాదు. ఈరోజు ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నన్ను ఏడిపించినా నేను బాధపడలేదు. స్వయాన కొడుకునే ఎంత మోసం చేసిందంటే, ప్రతిరోజు మా వారు మమ్మల్ని ఫైనాన్షియల్గా డౌన్ చేసినా సరే వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ అక్కని కానీ వదులుకోలేదండి. రోజు ఫోన్ చేసి రోజు 8:30 కల్లా 9కి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు ఏంటి అని ఫోన్ చేసి పలకరిస్తూ ఉండేవారు. అలాంటి మా వారు మంచితనాన్ని ఒక చేతగానితనంలా తీసుకున్నారండి. ఆయన ఇంజనీర్గా వర్క్ చేసినప్పుడు 20 years ఆయన కష్టపడిన కష్టజీతాన్ని అంతా కూడా వాళ్ళ కూతురు పిల్లలు, మా అత్తయ్య, ఇద్దరు ఆడబడుచులు, మా మామయ్య గారు వీళ్ళే తిన్నారండి. మాకంటూ ₹1 దాచుకోలేదు, ₹1 వెనక్కి వేసుకోలేదు. మా నాన్నగారు ఏ టైంలో అయితే ఈ కట్నం రూపంలో ఇచ్చారో ఆ కట్నం రూపంలో కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటికే పెట్టేశాము. నెక్స్ట్ ఏమో మా వారు సమ్ అమౌంట్ పెళ్ళి చేసుకోవడానికి ఆయనకంటూ వెనకాల ఏదైనా స్థలం ఉంటే బాగుండు అని మా నాన్నగారు ఆ టైంలోని ఒక చిన్న స్థలం కొన్నారు. ఆ స్థలం తప్పించి ఈయన వెనకాల కనీసం ఒక బంగారం కానీ ఏమి వెనకాల ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా మొత్తం మోసపోయిన వ్యక్తి మా వారు. అయినా సరే మేము కష్టాలు భరించామే కానీ ఇంకా మా కర్మకు మేము వదులుకున్నాము కానీ ఎవరిని ఒక మాట అనలేదు. అలాంటి మా వారిని ఆ రోజు మేము ఇంకా వదిలేసుకున్నాము. కానీ ఎప్పుడైతే ఈరోజు 9/5/2025 ఈరోజు మా వారిని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఆయనకి ఒక షాకింగ్ విషయం తెలియగానే అదే టైంలో అక్కడే కుప్పకూలిపోయి నోటంటే మాటలు కూడా రాలేదు. నన్ను పట్టుకొని ఏడ్చారండి. నాకు చాలా బాధ అనిపించింది. నేను ఈ 13 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డానంటే మా వారు నా మాట వినేవారు కాదు, నేనేం చెప్పినా నమ్మేవారు కాదు. వాళ్ళ అక్కగారు అమ్మ మాటే వినేవారు. అయినా సరే నా మానాన్ని నేను ఏదో అలాగా మేము హ్యాపీగా ఏదో అలా జరిగిపోతుండేది. కాలానికే వదిలేశాను. అయితే ఈరోజు మాకు చాలా బాధ అనిపించింది మా వారిని చూసి. రోజు ఆయన మమ్మల్ని ఆవిడ ఎన్ని బాధలు పెట్టినా సరే కన్న తల్లి మా అక్క నాకంటే చాలా ఇష్టం, నేను మాట్లాడుకుంటాను అని అన్నారు నాతోని. మాట్లాడకుండా నేను వదిలేశాను. మా వారు చారులో కరివేపాకుతో సహా చెప్తారనమాట. అది కూడా నేను ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతానో అప్పుడే మాట్లాడుకుంటారు. నేను ఇంట్లో లేనప్పుడు మీకు ఫుల్ స్టోరీ అనేది వేరే క్లిప్లో చెప్తాను. అయితే మా అత్తయ్య వాళ్ళు 2023లోని వాళ్ళు ఒక ప్రైమ్ లొకేషన్లో హౌస్ ఆవిడ పేరు మీద ఉన్నది అమ్ముకున్నారనమాట. అమ్ముకున్న సమ్ అమౌంట్ వస్తుంది కదా, అమౌంట్ మాకు ఇవ్వగా మిగతా మొత్తం ఒక 100%లోని
20% మాకైతే ఉన్న 80% వాళ్ళు ఉంచేసుకొని వాళ్ళ కూతురు మనవరాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం వాళ్ళ దగ్గర ఉంచేసుకున్నారు. అప్పుడు చిన్న గొడవ అయింది. అయినా సరే మా వారు ఇంకా మాట్లాడారు. నా తల్లి మా అక్క నేను మాట్లాడుకుంటానన్న తప్పుడు నేనేమీ అభ్యంతరం చెప్పలేదు. ఎప్పుడు కూడా నేను వద్దని కూడా అనేదాన్ని కాదు. అయితే ఈరోజు ఏమైందంటే మే 9, 2025 వాళ్ళు విజయవాడలోనే ఉన్నారు అప్పటి వరకును. అంటే 2 months బ్యాక్ వాళ్ళు ఖాళీ చేసి విజయవాడ వదిలేసి కూతురు దగ్గర వైజాగ్ వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు మనవరాళ్ళు వచ్చి వ్యాన్లో సామాన్లన్నీ షిఫ్ట్ చేసేసి అందరినీ వాళ్ళ తాతయ్య గారిని, మా పెద్ద ఆడబడుచుని, నెక్స్ట్ మా అత్తయ్య గారిని తీసుకొని బస్సులో వెళ్ళిపోయారంట. అయితే ఈ విషయం కూడా రోజు మా వారు ఫోన్ చేస్తారండి. ఏదో ఒక టైంలో 8 o'clock నుంచి 1 o'clock లోపు ఎప్పుడైనా అలా రోజులో ఎప్పుడొకప్పుడు అలా ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. ఏ రోజు కూడా అమ్మ నేను ఇలా వెళ్ళిపోయాను నాన్న, ఇలాగ కూతురు దగ్గరికి వెళ్ళిపోయాను ఒక్క మాట అనలేదండి. విషయం తెలిసాక కూడా అమ్మ మీరు వెళ్ళిపోయారా అని విషయం తెలిసాక కూడా అడిగితే కూడానా ఎలా మాట్లాడిందంటే నాకు నిజంగా ఇవి కన్న తల్లేనా అనిపించిందండి ఒక క్షణం. అయితే ఈరోజు మా వారు మ్యాంగోస్ తీసుకొని మాకు తీసుకున్నారు, మా అత్త వాళ్ళకి తీసుకున్నారు. విజయవాడలో వాళ్ళు మధురనగర్లో ఉంటారు, మేము గుణదల్లో ఉంటాము. అయితే తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే అమ్మ నేను ఇలా మ్యాంగోస్ తీసుకొచ్చాను. ఎక్కువగా ఈయన కింద నుంచే ఇచ్చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళ అమ్మగారు రా బాబు అంటేనే వెళ్తారనమాట. లేదంటే అమ్మ ఎలా ఉన్నావు ఏంటి అని అడిగేసి ఇచ్చేస్తారనమాట. అలాగని ఫోన్ చేశారు. చేస్తేనేమో మా మ్యాంగోస్ తీసుకొచ్చానంటే లేదు మాకు వద్దు పట్టుపో, మేము తీసుకోము, మాకు ఉన్నాయి మేము కొనుక్కున్నామని అన్నారు. కనీసం అప్పుడైనా సరే నేను ఊరు వెళ్ళిపోయినాను కూడా చెప్పలేదు. ఏంటి ఎలాగ అంటుందని చెప్పేసి మా వారేమో సరే నేనే పైకి తీసుకొచ్చేస్తానంటే నువ్వు రావద్దు మా ఇంటికి, మేము అక్కడ లేమన్నారు. మరి ఎక్కడున్నారు అంటే మేము గాజువాకలో ఉన్నాము అన్నారు. అది కూడా మరి ఎప్పుడు వెళ్ళిపోయావు ఏంటి అని కూడా అడిగినా సరే నీకెందుకు, మేము ఎప్పుడు వెళ్ళిపోతే నీతో నేను మాట్లాడమే కదా కావాలి, నేను మాట్లాడుతున్నాను కదా, మేము ఎలా వెళ్ళిపోతే మీకు ఎందుకు ఇవన్నీ అని చాలా రివర్స్లో మాట్లాడిందండి. మా వారు ఆవిడ అలా మాట్లాడేసరికి చాలా బాధ అనిపించింది. దీనికి అంతటికీ కారణం డబ్బు అండి. డబ్బు ఎలా ఉంటుందంటే మనిషిని డబ్బు ఈ విధంగా మనిషిని ఇలా ఆడిస్తుందా అనడానికి ఒక రీజన్ ఎవరంటే మేమే చెప్పుకోవచ్చు. డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే మరొకలాగా ఉండే మనుషులు వీళ్ళు. ఒకప్పుడు మా వారు ఎంతలాగా పెట్టారంటే డబ్బు అండి, చేతికి తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఏ కొడుకు అలా చూస్తాడో లేదో తెలీదు. మా వారు మాత్రం కష్టాజీతం నెల అయ్యేసరికి ఆవిడ చేతిలో అకౌంట్లో వేసేవారండి, జాయింట్ అకౌంట్లోని. అమ్మ అక్క అనేవారు. ఈ 2 మాటలు తప్పించి ఆయన నోటంటే వచ్చేది కాదు. అలాంటి వ్యక్తిని మోసం చేసిందండి మా అత్తయ్య. ఆవిడ బతకడం కోసం, ఆవిడ కూతుళ్ళు మనవరాలు బతకడం కోసం ఎంతకైనా తెగిస్తుందండి. ఆవిడ తెగించే విషయంలోని, దెబ్బ కొట్టే విషయంలోని, మోసపోయే దానిలోని మూడో దాన్ని నేనే. ఎంతమంది కాపురాల్లోని చిచ్చులు పెట్టిందంటే ఆ చిచ్చులు పెట్టి అందరూ కూడా ఒక గొట్టుకు ఈదుకుంటూ వచ్చేసారు. లాస్ట్కి నేను మిగిలాను. నన్ను టార్చర్ పెడుతుంది. పైగా చాలా ఇదండి అసలు మనిషికి ఇప్పుడు చూసారా, ఒక కోడి తన పిల్లల్ని రెక్కల కింద గ్రద్ద నుంచి ఎలా కాపాడుకుంటుందండి? కోడికే ఉంది జ్ఞానం. అలాంటిది నా కొడుకు ఫోన్ చేసి నన్ను ఎంతగా అభిమానించి ప్రేమ చూపిస్తున్న తల్లికి నాకు అర్థం కావట్లేదు ఇలా మనిషి ఇలా చేస్తుందన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పుడూ బాధపడలేని మా వారు ఈరోజు డబ్బు పోయినా కూడా బాధపడలేదండి. ఈరోజు బాధపడ్డారు. ఆవిడ మోసం చేసినందుకు నా తల్లి రోజు మాట్లాడినా కూడా కనీసం ఒక్క మాట నేను వెళ్ళిపోతున్నానమ్మా, మేము ఖాళీ చేసి వెళ్ళిపోయాము అని ఒక్క మాట చెప్పలేదండి. నెల 20 రోజుల నుంచి అలా నటించుకుంటూ వస్తుంది. అసలు ఎవరు మోసం చేయడానికి ఇలాంటి తల్లులు ఉంటారు. చాలా జాగ్రత్త అండి. గుడ్డుగా మీ పేరెంట్స్ నమ్మొద్దు. ఎవరైనా కొడుకులు తల్లిదండ్రులు మోసం చేసేవాళ్ళు చూసాము. మా లైఫ్లో అయితే మాత్రం పేరెంట్సే మోసం చేసి హ్యాపీగా బతుకుతున్నారండి. వీళ్ళకి సపోర్టు బెల్లం ఉన్న చోట చేమలు ఉన్నట్టు మా బంధువులు కూడా వీళ్ళకే సపోర్టుగా చేస్తారన్నమాట. మేము మా వైపు ఎంత నిజం ఉన్నా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. మా బంధువులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళ చుట్టూనే తిరుగుతారు ఏగల్లాగా. ఇంక అందుకని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది. మా వారు బాధపడిన బాధ, ఆయన కష్టార్జితం తిన్న వాళ్ళందరికీ కూడా బుద్ధి రావాలండి. దేవుడు అనేవాళ్ళు ఉంటే కనుక ప్రతిదానికి కర్మ అనేది ఉంటుంది కదా, ఆ కర్మ ఏదో రూపంలోని తప్పకుండా కొట్టిద్ది. నాకు బాధ అనిపించి ఈ వీడియో చేశాను. మీకు ఎవరికైనా
బాధగా అనిపిస్తే కనుక క్షమించండి. నా వర్షంలోని నేను మాట్లాడుకున్నాను. నా భర్త బాధపడ్డాడు ఈరోజు. ఆయన బాధను చూడలేక ఈ వీడియో చేశాను. దీనికి మించి వాళ్ళు ఎవరు రియాక్ట్ అయినా నాకు ఎలాంటి బాధ లేదండి. ఎందుకంటే వాళ్ళు మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ మోసగత్తులు మోసగాళ్ళేనండి. ప్లీజ్ అండి, ఇలాంటి పేరెంట్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అలానే నో వన్ నాట్ పర్ఫెక్ట్, ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్ కాదండి. చాలా జాగ్రత్తగా బతకండి. ఈ ప్రపంచమే మాయా ప్రపంచం. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తారు. అలా అని చెప్పేసి అందరినీ గుడ్డిగా నమ్మమాకండి. ముందుగా మిమ్మల్ని నమ్మొచ్చిన భార్యని పిల్లల్ని కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. తల్లిదండ్రులు ఉండాలి, భార్య పిల్లలు ఉండాలి. ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకొని హ్యాపీగా ఉండండి. బాగా చూసుకునే వాళ్ళు అత్త మామూలు కొంతమంది బాగా చూసుకుంటారండి. వాళ్ళ కోడల్ని పిల్లల్ని మనవరాల్ని నాన్న వాళ్ళందరినీ మంచిగా చూసుకొని ఒక మంచి ఫ్యామిలీగా లీడ్ చేసుకునే ఫ్యామిలీస్ నేను చూశాను. ఈవెన్ మా ఇంటి పక్కనే ఉన్నారు. ఆంటీ చాలా అంకుల్ బాగా చూసుకుంటారు కోడల్ని కొడుకుల్ని మనవరాళ్ళని. అలాంటి పేరెంట్స్ ఇంకా ఉన్నారండి. వాళ్ళ వల్లే కొంచెం ప్రపంచం మంచితనం అనేది ఉంది. ప్లీజ్ అండి, ఇకనైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి.